శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. రాష్ట్రంలో గడిచిన 5 రోజుల పాటు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడ్డాయి. దీంతో చాలామంది రైతులు నష్టపోయారు. సో ప్రస్తుతం ఇప్పుడు ద్రోణి ప్రభావం తగ్గడంతో రాష్ట్రంలో క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సో రానున్న రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం, రాష్ట్రంలో ద్రోణి ప్రభావం ఎంత మేర చూపెట్టింది? మనకి ఖచ్చితంగా ఈ ద్రోణి ప్రభావం 2 నుంచి 3 రోజుల వరకు ఉంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. వచ్చే 5 రోజులు కూడా మనకి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు గత ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గడం అయితే జరిగింది. క్రమేపీనా అప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు రాత్రిపూట ఎంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? రాత్రిపూట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే 19 నుంచి 23 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా 34 నుంచి 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. కానీ ద్రోణి ప్రభావం హైదరాబాద్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు, ఎందుకని? ద్రోణి యొక్క ప్రభావం వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షపాత సూచనలు అయితే కనిపించలేదు, కానీ మేఘావృతమైన వాతావరణం ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గాయని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ఏ జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది రానున్న రోజులు? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు నల్గొండ, సూర్యాపేట ఈ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ముందు ఏమైనా ద్రోణులు ఏర్పడే అవకాశం ఉందా వడగాలకు సంబంధించి? మనకి వడగళ్ళు వానకి కురిసే అయితే మనకి దాదాపుగా ఏప్రిల్ మొదటి వారంలో మళ్ళీ ఒక ద్రోణి ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ ఇంతకుముందు ఏ విధంగా సమ్మర్ పీక్ స్టేజ్ లాగా 34 నుంచి 36 ఇప్పుడు కూడా అదే విధంగా ఉండబోయే అవకాశం ఉంది? ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి? ఏప్రిల్ నెలలో సాధారణంగానే మనకు ఉష్ణోగ్రతలు ఒక్కొక్కసారి 40 డిగ్రీల మీద కూడా ఉంటాయి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని. ఈ సంవత్సరం కూడా 1-2 చోట్ల మనకి వడగాల్పులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఎప్పటి నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? డే టైంలో మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇంకోవైపు స్కూల్ కూడా హాఫ్ డే స్కూల్స్ వచ్చినాయి. పిల్లలు అదే టైంలో వీక్ ఎండ స్టేజ్లోనే స్కూల్ నుంచి బయటకు వస్తారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా? ప్రస్తుతానికి దాదాపుగా ఇప్పుడు గత 4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతున్నాయి. క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 12 గంటల నుంచి 1 గంటల ప్రాంతాల్లో అత్యధిక వేడిమి ఉంటుంది కాబట్టి ఆయా సమయాల్లోని ముఖ్యంగా డీహైడ్రేషన్ గురి కాకుండా కొద్దిగా వాటర్ క్యారీ చేస్తూ ఉండాలి. అలాగే పిల్లలకైతే ముఖ్యంగా అత్యధికంగా వాటర్ని ఇస్తూ ఉండాలి. సాల్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వడగాలకు సంబంధించి ఏమైనా అలర్ట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి వడగాల్పుల గురించి ఎటువంటి అలర్ట్స్ లేవు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, గడిచిన 3 రోజుల పాటు ఏదైతే ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు కొంతమేర నష్టపోవాల్సి వచ్చింది. సో రానున్న 5 రోజులు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అదేవిధంగా నమోదయ్యే అవకాశం ఉంది. 36 నుండి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అండ్ ఎవరైతే పిల్లలు కావచ్చు, పెద్దలు బయటికి వెళ్తారో వాళ్ళు కంపల్సరీ క్యాప్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇవన్నీ క్యారీ చేయాలి. లేకుంటే డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.